నేను నిర్గమాకాండాన్ని 4-5 సార్లు చదివితే నిర్గమాకాండం మొత్తాన్ని గుర్తుపెట్టుకోవడానికి 10 మాటలు చెప్తాను. స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ 10 మాటల్లో మీకు 40 అధ్యాయాల్లో ఏముంటుందో మీకు వచ్చేస్తుంది చాలా సులభతరంగా. నిర్గమాకాండం మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో బాగా మగ్గారు. కాబట్టి ఈ 2 అధ్యాయాలకి నేను ఇచ్చేటువంటి మాట ఏంటంటే ఐగుప్తి బానిసత్వం. ఐగుప్తి బానిసత్వం ఆ మాట గుర్తుపెట్టుకుంటే సరిపోదు. 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా అలా బానిసత్వంలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి దేవుడు ఒక ఆయన్ని సిద్ధపరిచాడు. ఆయన పేరు మోషే. కాబట్టి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే హీరో సిద్ధం. ఇప్పటికీ 2 టైటిల్స్ అయిపోయినాయి. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం. 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా హీరోని ఫరో దగ్గరికి పంపించాడు. హీరో ఫరోతో మాట్లాడితే ఫరో ఎదిరించాడు. దాంతో దేవుడు తెగుళ్ళు పంపించడం మొదలుపెట్టాడు. దాన్ని ఏమంటామంటే యుద్ధం అంటాం. సో ఇది 3వ టైటిల్, ఫరోతో యుద్ధం. ఇప్పుడు 3 అయిపోయినాయి. మొదటిది ఐగుప్తి బానిసత్వం, 2వది హీరో సిద్ధం, 3వది ఫరోతో యుద్ధం. 12వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు 2 పనులు చేశాడు. ఇశ్రాయేలీనేమి గొర్రెపిల్లను వధించి రక్తాన్ని గుమ్మాలకు పూయమన్నాడు. ఐగుప్తీలకు అది తెలియదు కాబట్టి మరణదూత వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొదటి జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, కోడి అవ్వచ్చు, లేకపోతే గొర్రె అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, తొలిచూలిని చంపేశాడు దేవుడు. దాంతో భయపడి పంపించేశాడు. కాబట్టి 12వ అధ్యాయానికి మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే తొలిచూలి మరణం. ఇప్పటికి 4 అయిపోయినాయి. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిచూలి మరణం. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా అరణ్యంలో దేవుడు మన్నాను కురిపించాడు. ఎండ తగలకుండా మేఘాన్ని ఇచ్చాడు. రాత్రి భయం అనకుండా దీపస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు. దీనికే నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే అరణ్యంలో భోజనం సిద్ధం. 5 అయిపోయినప్పటికీ 19, 20, 21, 22, 23, 24, 19 నుంచి 24 దాకా చాలా కీలకమైంది. ఎందుకో తెలుసా? వాళ్ళు సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాడు. డైరెక్ట్గా వాళ్ళకి భయం వేసింది. దేవుడు వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెళ్లిలో మనం వాగ్దానాలు చేస్తామే అట్లా వాగ్దానం చేశాడు దేవుడు. నేను మీకు దేవుడుగా ఉంటానే, మీరు నాకు ప్రజలుగా ఉండాలి, నేను మిమ్మల్ని కాపాడుతానే, మీరు నన్ను తప్పించి ఇంకెవ్వరినో కొలవకూడదే, మీరు నేను చెప్పినట్లే ఉండాలి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాను, కొనుక్కకుండా కాపాడుతాను. ఇది దేవుడు వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందం. దీన్నే నేను ఏమంటానంటే సీనాయి బంధం అంటాను. 613 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. ఇవన్నీ 19 నుంచి 24 దాకా మనకుంటాయి. ఇప్పటికి 6 టైటిల్స్ అయిపోయినాయి. ఇదంతా చేసిన తర్వాత 24వ అధ్యాయం తర్వాత 25 నుంచి 31 దాకా దేవుడు మోషేతో ఏమంటాడంటే, అయ్యా మోషే, మరి నేను నా ప్రజలతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాను కదా, నేను రోజు వాళ్ళని కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకుంటాను? ఎక్కడ పడితే అక్కడ కలవలేను కదా. నేను వాళ్ళని కలుసుకోవడానికి నాకంటూ ఒక స్థానం కావాలి. అది ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ రంగులో ఉండాలి, అవన్నీ నీకు చెప్తా. కానీ నేను ఇంకో పని కూడా చేస్తా. ఏంటంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్తా. నేను చూపిస్తాను, నీకు చూపిస్తాను. నేను చూపించినట్లు నువ్వు మళ్ళీ భూమి మీదకి వచ్చి కట్టాలి. కాబట్టి దేవుడు 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడార రూపాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ ఆ 7 టైటిల్స్ అయిపోయినాయి. మొదటిది ఐగుప్తి బానిసత్వం, 2వది హీరో సిద్ధం, 3వది ఫరోతో యుద్ధం, 4వది తొలిచూలి మరణం, 5వది అరణ్యములో భోజనం, 6వది సీనాయి బంధం, 7వది ప్రత్యక్ష గుడార రూపం. ప్రత్యక్ష గుడారం ఇది వదిలేము, ఇది ఆపేసాము తమ్ముడు, ఇది ఆపేసాము. ప్రత్యక్ష గుడార రూపం ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తొలి ఆజ్ఞను ఉల్లంఘించారు. దేవుడు ఏమన్నాడంటే, తొలి ఆజ్ఞ, నేను తప్పించి నీకెవ్వరు దేవుడు ఉండకూడదు,
అని అన్నాడు. కానీ వీళ్ళేం చేశారు తెలుసా? బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని నువ్వే మా దేవుడివి అని పాపం చేశారు. దేవుడి కోపం వచ్చింది. 3,000 మందే చచ్చిపోయారు. 20 లక్షల మందిలో 3,000 మందే చచ్చిపోయారు. దేవుడు ఎంత కృప చూపించాడో చూడండి, చాలా మంచోడు. అయితే 32వ అధ్యాయానికి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే బంగారు దూడతో పాపం. ఇక 33 నుంచి 39 దాకా ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు మోషే చాలా జాగ్రత్తగా. దీన్ని ప్రత్యక్ష గుడార నిర్మాణం. ఇది 9వది. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం పూర్తయిపోయిందో 40వ అధ్యాయంలో షకీనా మేఘంగా దేవుడు వచ్చి వాళ్ళ మధ్యన వసించాడు. ఇది 10వది. ఇప్పుడు నేను 10 చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటిది ఐగుప్తి బానిసత్వం. రెండోది హీరో సిద్ధం 6వ అధ్యాయం దాకా. 7 నుంచి 11 దాకా ఫరోతో యుద్ధం. 12వ అధ్యాయం తొలిచూలి మరణం. 13 నుంచి 18 దాకా అరణ్యములో భోజనం. 19 నుంచి 24 దాకా సీనాయి బంధం. 25 నుంచి 31 దాకా ప్రత్యక్ష గుడార రూపం. 32 బంగారు దూడతో పాపం. 33 నుంచి 39 దాకా ప్రత్యక్ష గుడార నిర్మాణం. ఇక 40వ అధ్యాయం షకీనా మేఘం. ఇది 40 అధ్యాయాలు. మనము చదువుకుంటూ వెళ్తే వచ్చేది. దీనికి బైబిల్ కాలేజీ లేకపోతే విపరీతమైన తెలివితేటలు అవేమీ అవసరం లేదు. ఇష్టం ఉంటే చాలు. ఇష్టంతో దేవుని వాక్యాన్ని చదవటం, ఇష్టంతో దేవుని వాక్యాన్ని వినటం చేస్తే దేవుని వాక్యం చక్కటి అవగాహన వస్తుంది. నిర్గమాకాండం అంతా మన గుండెల్లో ఉంటే దేవుడు చేసే ప్రతి పని కూడా మనకి అర్థమవుతుంది. ఒక విషయం చెప్తున్నా, దేవుడు ఏం చేసినా మనకి ముందు చెప్పకుండా చేయడు. మీకు చిన్న మాట చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు భూలోకములోకి వచ్చి సిలువ మీద చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచి 50వ రోజు పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్మని పంపించడం అనేది నిర్గమకాండంలో చూస్తాం. మనం మీకు చూపిస్తాను ఎలాగో 2 మాటల్లో మీకు చెప్పేస్తాను. ఇది నా మెయిన్ వర్తమానం కాదు, మీకు ఇంట్రెస్ట్ కలగడానికి, మీకు ఆశ కలగడానికి ఈ మాట చెప్తున్నాను. నీసాను అనే మాసంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్తాడు. నీసాను అనే మాసం తీయొద్దు, మీరు కథ వినండి. మీరు తీసి సింగనాదం చేసేది ఏముండదు, మీరు వినండి, కథ వినండి. ఓకే. నీసాను మాసంలో 10వ రోజున గొర్రె పిల్లను ఒకదాన్ని సిద్ధపరచుకోండి అని చెప్తాడు. ఆ సిద్ధపరిచినటువంటి గొర్రెను 14వ రోజు, నీసాను మాసం 14వ రోజు సూర్యుడు అస్తమించక ముందు దాన్ని కోసి దాన్ని వధించి దాన్ని రక్తాన్ని గుమ్మానికి పూయండి అని అంటాడు. మీరు రాత్రి చెప్పులు వేసుకొని పడుకోండి, చెప్పులు కూడా తీయొద్దు. అర్ధరాత్రి మిమ్మల్ని ఫరో వెళ్ళిపోమంటాడు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. 3వ రోజుకి వాళ్ళు రాత్రి ప్రయాణమై ఒక చోటుకు వచ్చారు. ఆ ఊరు పేరు పీహాహీరోత్. ఆ ఊరి దగ్గరకు వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళు ప్రార్థన చేశారు, దేవుడిని అడిగారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని నిర్గమాకాండంలో నీసాన మాసంలో 14వ రోజున బయటకు వచ్చారు. 3 రోజుల తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వెళ్ళారు. ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వెళ్ళిన కరెక్ట్గా 50వ రోజు సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞను ఉల్లంఘిస్తే 3,000 మంది చచ్చిపోయారు. ఇది కదా విన్నారు. ఇది నిర్గమకాండం. ఇప్పుడు దీని కొత్త నిబంధనలో చూపిస్తాను. ఎగ్జాక్ట్ అలాగే జరిగింది. నీసాన మాసం 10వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించారు. ఆ రోజునే మనం మట్టల ఆదివారం అంటాం. కరెక్ట్గా 10వ రోజు ఆదివారం ఆయన ప్రవేశించాడు. ఆ తర్వాత 3 రోజులు శిష్యులతోనే గడిపాడు. 14వ రోజు మంచి శుక్రవారం సూర్యుడు అస్తమించక ముందు యేసు ప్రభు వారు చనిపోయారు. ఆ రాత్రి ఆయన్ని సమాధి చేశారు. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన 50వ రోజు పరిశుద్ధాత్ముడిని పంపించాడు. దీనికి ఎంత బాగా సెట్ అయింది. సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాన్ని ఉల్లంఘిస్తే 3,000 మంది చచ్చిపోయారు. అదేవిధంగా యేసు ప్రభు వారు పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత 50వ రోజు సియోను కొండ మీద పరిశుద్ధాత్ముని వారి మీద కుమ్మరిస్తే
3,000 మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అక్కడ ఇక్కడ సెట్ అయిపోయింది కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంత బాగా అర్థమవుతుందో, రక్షణ కార్యం ఒక విధంగా ఒక చిత్రములాగా, చలనచిత్రంలాగా చూపించిందే నిర్గమకాండం. కాబట్టి మనం స్టోరీలు అంటే ఇష్టపడతాం, కాబట్టి ఆ స్టోరీలు ఇక్కడ బాగా చూడగలుగుతాం అన్నమాట. అందుకే నిర్గమకాండం మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడు మీకు నిర్గమకాండం పరిచయం చేశాను. ఈరోజు నిర్గమకాండం మొదటి అధ్యాయం ధ్యానం చేద్దాం. ఇప్పుడు తీయండి బైబిల్, నిర్గమకాండం మొదటి అధ్యాయం. నిర్గమకాండం మొదటి అధ్యాయానికి 22 వచనాలు. ఈ 22 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని 4-5 సార్లు చదివామనుకోండి, 4-5 సార్లు ఈ 22 వచనాల్లో ఏముంది అనేది మనకు అర్థమైపోద్ది. 3 ముక్కల్లో చెప్పేస్తా. ఈ 22 వచనాల్లో ఏముందో అది మనసులో పెట్టుకొని చదువుకుంటే ప్రతి దాంట్లోంచి కూడా మనం పాఠం నేర్చుకోగలుగుతాం అనమాట. ఎంత బాగుంటుందో. ఏంటి ఆ 3 విషయాలు అనంటే, మొదటి 7 వచనాల్లో ఇశ్రాయేలీలు బాగా విస్తరించారు, బాగా అభివృద్ధి చెందారు. 70 మంది ఇశ్రాయేలీలు 20 లక్షల మంది అయిపోయారు. 70 మంది 20 లక్షల మంది అయిపోయారు, విస్తరించారు. దానికి దేవుడు చక్కటి పరిస్థితులను నెలకొల్పాడు, ఎటువంటి ఆటాక్క లేకుండా చక్కగా. దీనికే మనం ఏమంటామంటే సానుకూల పరిస్థితుల్లో ఎదగటం. ఇది మొదటి 7 వచనాలు. 8వ వచనం నుంచి 14వ వచనం దాకా సమస్యలు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అయితే అప్పుడేమైంది? అప్పుడు కూడా వాళ్ళు విస్తరించారు. సానుకూల పరిస్థితుల్లో విస్తరణ, ఇది మొదటి 7 వచనాలు. సమస్యల్లో విస్తరణ 8వ వచనం నుంచి 14వ వచనం దాకా. సమస్యలు ఉంటాయి మనకు కూడా. మరి సమస్యల్లో మనం ఎలా విస్తరిస్తాం? సమస్యల్లో ఏ విధంగా ఎదుగుతాం? సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కొంటాం? 8వ వచనం నుంచి 14వ వచనం దాకా. 15 నుంచి 22 దాకా 2 అమ్మాయిలు సమర్పించుకోవటం బట్టి ఇశ్రాయేలీలు విస్తరించారు. 2 అమ్మాయిలు సమర్పించుకోవటం బట్టి ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందారు. కాబట్టి నా 3వ పాయింట్ ఏంటంటే సమర్పణ ద్వారా విస్తరణ. 3 పాయింట్లు ఈజీ గుర్తుంటాయి. మొదటిది సానుకూల పరిస్థితుల్లో ఎదగటం, రెండోది సమస్యల్లో ఎదగటం, మూడోది సమర్పణ ద్వారా ఎదగటం. ఇది 22 వచనాలు. ఈరోజు వర్తమానం ముగిసే లోపల ఈ 22 వచనాల్లో ఉన్న విషయం ఏంటో మీ బుర్రలోకి ఎక్కేయాలి. చచ్చిపోయేదాకా మళ్ళీ మర్చిపోకూడదు. మీరు ఒకవేళ 30 సంవత్సరాల తర్వాత చచ్చిపోయినా నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఏముంది అని అంటే మీరు చెప్పగలిగి ఉండాలి. దీన్ని ధ్యానం అంటారు. ధ్యానం చేసుకున్నది గుండెల్లో కూర్చుండిపోద్ది, దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. మనము పొద్దున్న బైబిల్ చదువుతాం, 1 గంట తర్వాత ఏం చదివామో మర్చిపోతాం. అది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఎలా ఉంటుందనంటే, ఒకసారి దాని మీద కూర్చుంటే, దాన్ని ఒకసారి అభ్యసించడం మొదలు పెడితే, దాన్ని పదే పదే చదువుతూ ఉంటే, దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే చచ్చిపోయేదాకా దాన్ని వదిలిపెట్టకూడదు ఇంకా. అలాగా మనము ఒక్క అధ్యాయం ఒక్కొక్క రోజు ధ్యానం చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా ఈరోజు చేద్దాం. ఇది నిర్గమకాండం మొదటి అధ్యాయం. ఇప్పుడు మనం చూద్దాం. మొదటి 5 వచనాలు చదువుతాను నేను, ఆ తర్వాత ఆగి మీకు వివరణిస్తాను. నిర్గమకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జబలును, బెన్యామీను, దాను, నెఫ్తాలి, గాదు, అషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఇక్కడ మనకి 5 వచనాల్లో ఏం చెప్పారో ఇది ఎలా ఉంటుందనంటే, మీరు అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటారు కదా, సీరియల్స్, ధారావాహిక. ఈ సీరియల్స్లో, ధారావాహికలో మధ్యలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, గత వారంలో ఏం జరిగిందో ఓ 30 సెకండ్లలో చూపిస్తారు. ఆ తర్వాత సీరియల్ మళ్ళీ కొనసాగుద్ది. ఎందుకంటే కనెక్షన్ కోసం. ఈ గత వారం ఏం జరిగిందో జ్ఞాపకం లేకపోతే స్టోరీ అర్థం కాదు. అందుకనే గత వారం తర్వాయి అని గత వారంలో ఏం జరిగిందో ఒక 30 సెకండ్లు చూపిస్తారు. ఇది కూడా అంతే. ఏంటి అనంటే,
ఆది కాండములో ఏం జరిగిందో ఆయన 5 వచనాల్లో మనకి అందించడానికి ప్రయత్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే మొదటి 5 పుస్తకాలు ఉన్నాయే, ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 మనం 5 పుస్తకాలు అంటాం. కానీ ఇశ్రాయేలీలు 5 పుస్తకాలు అనరు దాన్ని. వాళ్ళు ఒకటే పేరు ఉపయోగిస్తారు. ఏమంటారంటే మోషే ధర్మశాస్త్రం అంటారు. ఒకటే మోషే ధర్మశాస్త్రంలో 5 వేళ్ళు లాగా 5 భాగాలు ఉన్నాయి. ఆది కాండం ఒక భాగం, నిర్గమకాండం ఒక భాగం, అట్లాగనమాట. సో ఆది కాండంలో చివరి 5 అధ్యాయాల్లో ఏం జరిగిందో ఈ మొదటి 5 వచనాల్లో రాశారు. అది మీకు స్టోరీ లాగా చెప్తాను, మీకు బాగా ఉంటుంది. ఆది కాండం 46 అధ్యాయంలోకి రండి. అక్కడ ఏం జరిగిందో మీకు స్టోరీ మొదలు పెడతాం. 46 నుంచి 50 దాకా స్టోరీ లాగా చెప్పుకుంటా వెళ్తాం. అయితే 46 అధ్యాయంలో ఉన్నటువంటి విషయం, యాకోబు చాలా ఏడుస్తూ లోన కూర్చొని ఉంటారు. కొడుకులు ఐగుప్తు దేశానికి వెళ్ళారు, కొంచెం ఏమన్నా ధాన్యం తెచ్చుకుంటే బతుకుదామని. ఇంటికొచ్చి తలుపు కొట్టారు. పనోళ్ళు ఎవరితో, ఎవరో తలుపు కొట్టారు, తీయండి. ఏమండి మీ అబ్బాయిలు వచ్చారు. అమ్మాయ్యా అబ్బాయిలు వచ్చారా? క్షేమంగా వచ్చారు. అందరూ ఉన్నారులే చూడే, 11 మంది ఉన్నారులే చూడండి. ఈలోగా పెద్ద కొడుకు ఇంట్లోకి వచ్చేసాడు. నాన్నగారు నాన్నగారు ఏంట్రా అరుస్తున్నావు? నాన్న చాలా సంతోషకరమైన వార్త నాన్న. ఏంట్రా సంతోషకరమైన వార్త? మనకి ఇంకా బాధలన్నీ పోయాయి నాయన, మనకి ఇంకా కష్టాలన్నీ పోయాయి నాయన. ఏంట్రా ఏమైంది నాయన? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఎవరో తెలుసా? ఎవర్రా? మనకి బాగా ఇష్టమైన వ్యక్తి. ఇష్టమైన వ్యక్తి అంటావేంటి? మనకి బాగా అనుకూలమైన వ్యక్తి అంటావేంటి? లేదు లేదు నాన్న, మనకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి నీ చిన్న కొడుకు యోసేపు. అరే ఏడిపించొద్దురా, ఏడిపించొద్దు. 23 సంవత్సరాల క్రితం వాడి రక్తపు మడుగులో ఉన్నటువంటి బట్టలు తీసుకొచ్చి వాడిని క్రూర మృగం నవిలేసింది, వాడి బట్టలు దొరికాయని చెప్పారా. వాటిని చూసి కుమిలి ఏడ్చాను నేను. నెమ్మదిగా మర్చిపోతున్నాను రా. ఇప్పుడు మళ్ళీ వాడిని గుర్తు చేస్తారండి, వాడు బతుకున్నాడని. నాన్న అప్పుడు అబద్ధం ఆడావు నాన్న అంటే ఇప్పుడు నిజం చెప్తున్నారా? అవును నాన్న, మీరు నిజం చెప్తున్నారు, నాకు ఎలా తెలుసురా? ఇప్పటికీ ఏడిపిస్తున్నారేమో, నేను 130 సంవత్సరాల ముసలోడిని, నన్ను ఏడిపిస్తున్నారేమో. నాన్న అట్లా అనొద్దు నాన్న, మీరు ఒకసారి బయట రండి, ఒక్కసారి బయటికి రండి. అరే ఎత్తండి రా నాన్న, ఎత్తండి. నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. బయటకు వచ్చిందారు. అరే ఈ పల్లకి ఏంట్రా, ఈ బండ్లేంట్రా, ఈ గాడిదలేంట్రా, ఈ ఒంట్లేంట్రా, ఈ గుర్రాలేంటి, ఇంత మనుషులు ఎవర్రా వెళ్ళు? నాన్న నిన్ను తీసుకురమ్మన్నాడు నాన్న, నువ్వు నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయని పల్లకి పంపించాడు, దారిలో ఆకలి వస్తుందని భోజనాలు పంపించాడు, నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు నాన్న. అరే నిజమేనంటావా? ఇంతకంటే ఇంకేం రుజువు అమ్మంటావు? మరే నాకు ఇంకో బాధ ఉందిరా. ఇంకేంటి నాన్న నీ బాధ? ఆయన ఉన్నాడు కదా, ఆయన మీ తాతగారి దేవుడు, మీ ముత్తాత దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నీ తర్వాత తరానికి ఇది ఇస్తాను అని అన్నాడు. ఆయన ఈ దేశాన్ని ఇస్తానంటే నేను ఎగేసుకొని అక్కడికి వెళ్ళిపోతే ఆయన కోపం వస్తుందేమరా? నాన్న ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మన బాబుని, మన తమ్ముడిని పెట్టింది ఆ దేవుడే నాన్న. అయ్యుండొచ్చు, కానీ ఈ దేశాన్ని ఎలా వదిలేస్తాను? ఏం చేయమంటావు నాన్న? అరే నన్ను పని చేయండి రా, నన్ను బెర్షెబా తీసుకెళ్ళండి. ఎందుకు నాన్న? మీరు బెర్షెబా తీసుకెళ్ళండి, నేను కొద్దిసేపు అక్కడ ధ్యానం చేసుకుంటాను, బలులు అర్పిస్తాను, దేవుడు నాతో ఏమన్నా మాట్లాడితే చూస్తాను. ఆయన బెర్షెబా వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. ఎప్పుడో అక్కడ బలులు అర్పించి ధ్యానంలోకి వెళ్ళాడు. ప్రభా అని అంటే, యాకోబు ప్రభా ఏంటి ప్రభా? భయపడద్దు నాయనా, భయపడద్దు. ఏంటి ప్రభా భయపడద్దు అంటే ఎల్లు ఐగుప్తు దేశానికి, నేను కూడా నీతో వస్తాను. వస్తావా ప్రభా? ఖచ్చితంగా వస్తాను, నేను నీతో వస్తాను. చాలా వందనాలు ప్రభా. మరి ఈ దేశాన్ని నాకు ఇస్తానన్నావు కదా, నీకు మాట చెప్పమంటావా? నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత చచ్చిపోతావు. అదేంటి మరి? చచ్చిపోతావు. ఎలా చచ్చిపోతావు తెలుసా? నీకు ఇష్టమైన కొడుకు యోసేపు నీ నుసిటి మీద చెయ్యి పెడితే అప్పుడు చచ్చిపోతావు నువ్వు. మరి ఈ దేశం ఇస్తానన్నావు కదా, ఇక్కడికి వస్తావు. ఏం మాట్లాడుతున్నావు నాకు క్లారిటీ లేదు. అక్కడ చచ్చిపోతావు అన్నావు, ఇక్కడికి వస్తావు అన్నావు.
నీ శవం ఇక్కడికి వస్తుంది, నీ శవాన్ని ఇక్కడ పాతి పెడతారు, నీ తర్వాత తరం వారు ఇక్కడికి వస్తారు, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, ధైర్యంగా వెళ్ళు. ఇక సంతోషంగా 70 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది 46వ అధ్యాయం. 47వ అధ్యాయం సుఖవంతంగా కొనసాగుతూ ఉన్నది. 130 ఏళ్ళు అప్పుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. 17 ఏళ్ళు అయిపోయింది, వయసు 147. ఎవరిది? యాకోబుది. మంచం మీద పడుకున్నాడు. బాబు కొంచెం యోసేపు గారిని పిలవండిరా, నేను రేపో మాపో పోయేటట్లున్నాను, వాడితో కొన్ని విషయాలు చెప్పాలి, పిలవండిరా అని అంటే హుట్న పిలుచుకొచ్చారు. పక్కన నుంచున్నాడు. ఎవరు? నాన్న, నేను నాన్న యోసేపుని. అరే కళ్ళు కనబడట్లేదు కదరా, క్షమించరా, కూర్చో. అదేంటి నాన్న క్షమించంటావేంటి? కూర్చుంటాను. నాన్న ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు అంట. అరే నీకు మాట చెప్పాలరా, నాకు వయసు అయిపోతుందిరా, దేవుడి దగ్గరికి వెళ్ళే రోజులు వచ్చేసినాయిరా, నేను చనిపోతాను రా. నాన్న అలాంటి మాటలు అనద్దు. లేదురా, ఎప్పుడోకప్పుడు మనం వెళ్ళాల్సిందే కదా. మరి నీకెంతమంది కొడుకులు? చెప్పాను కదా నాన్న, 2 కొడుకులని. చెప్పావులేరా, వయసును బట్టి మర్చిపోయానులే. ఏం పేర్లాళ్లే? అదే నాన్న, ఒకడి పేరు మనషే, ఇంకొక ఆయన పేరు ఎఫ్రాయిం. కొడుకులనిద్దరిని నుంచోబెట్టు అంటే వయసును బట్టి నుంచోబెట్టాడు. ఈయన కష్టపడి కూర్చొని మంచం మీద చేతులు ఇలా వంకరగా పెట్టి దీవించాడు. అదేంటి నాన్న అట్లా దీవిస్తున్నా అంటే, నీకు తెలియదులేరా, నీకు తర్వాత తెలుసుద్లే, నేను దీవిస్తున్నా అని అన్నాడు. నాయనా, మీ 2 కొడుకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్తిరా. అదేంటి నాన్న? అంతేరా, నీకు డబల్ ఆస్తి. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఆస్తి, నీకొక్కడికే డబల్ ఆస్తి. ఎందుకో తెలుసా? నా తదనంతరం నువ్వే. మరి మనమైతే కనుక, మరి నాకు వాగ్దానం చేయవా, నాకు మాట ఇవ్వవా అని, చేతిలో చెయ్యేవా అని అడుగుతారు. అయితే వాళ్ళు చేతిలో చెయ్యేవా అని అడగరు. వాళ్ళు ఏమంటారంటే, నా తొడ కింద చెయ్యి పెట్టవా అని అంటారు. అది వాళ్ళ అలవాటు. నా తొడ కింద చెయ్యి పెట్టు అని అంటే యోసేపు పెట్టాడు చెయ్యి. పెడితే అప్పుడు నాకు మాట ఇవ్వాలిరా. చెప్పండి నాన్న. నేను చచ్చిపోతాను రా. మళ్ళీ అదే మాట. కాదురా, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతే నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి నాన్న. ఏం లేదురా, నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టకూడదు. ఎక్కడ పాతి పెట్టాలి? మీ తాతగారిని, మీ ముత్తాతని మక్ఫలా అనేటువంటి గుహలో పాతి పెట్టారురా. అక్కడే నన్ను కూడా పాతి పెట్టాలి. మీ నానమ్మ, మీ ముత్త నానమ్మ కూడా అక్కడే ఉన్నారు, నన్ను అక్కడ పాతి పెట్టాలి. సరే, పాతి పెట్టి వచ్చేశారు. వీళ్ళు నెమ్మదిగా పెరిగారు. కొంతకాలానికి కొడుకులంతా చచ్చిపోయారు. చివరిగా చచ్చిపోయింది ఎవరంటే యోసేపు. యోసేపు చచ్చిపోయినప్పుడు 110 ఏళ్ళు. ఆయన చచ్చిపోకముందు ఆయన కూడా అందరినీ పిలిచాడు. అప్పట్లో మనవాళ్ళు కొడుకులు ఉంటారు కదా, పిలిచారు. రేయ్, నాకు సహాయం చేసి పెట్టాలరా. ఏంటండి చెప్పండి యోసేపు గారు. ఏం లేదురా, నేను చచ్చిపోతాను కదా, నన్ను టెంపరరీ సమాధిలో పాతి పెట్టాలరా. అదేంటది టెంపరరీ సమాధి అంటావు? అంతేరా, నన్ను టెంపరరీ సమాధిలో పాతి పెట్టాలి. ఎందుకు? ఎందుకంటే ఏదో ఒక రోజున దేవుడు వాగ్దానం నెరవేరుతుంది. ఏంటది? మనందరం అక్కడికి వెళ్ళిపోతాం రా. అప్పుడు నా శవం ఇక్కడే ఉంటే బాగోదు, మీరు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు చెప్పాడు యోసేపు. 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు యోసేపు యొక్క సమాధిని తీసుకొని వెళ్ళి యోర్దాను నది దాటిన తర్వాత షెకెం అనే ప్రాంతంలో సమాధి చేశారు. ఇప్పటికీ యోసేపు యొక్క సమాధి షెకెంలో ఉంటుంది. ఇది 5 అధ్యాయాల స్టోరీ మీ ముందు పెట్టాను. 5 అధ్యాయాల్లో ఏం జరిగిందో 5 వచనాల్లో ఇక్కడ రాశాడు. 5 అధ్యాయాల్లో ఏం జరిగింది. సరే, ఇప్పుడు 6వ వచనం చదువుదాం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయేరి. అయిపోయింది. కానీ 7వ వచనం ఉందే, అది చాలా కీలకమైనది. జాగ్రత్త విందాం. అదేంటో, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుడు ఇశ్రాయేలీయులు బాగా ఎదిగేటట్లు చేశారు. 70 మంది వెళ్ళారు అంతే. 70 మంది. ఈ 70 మంది 7వ వచనంకి వచ్చేప్పటికి ఎంతమంది అయ్యారు తెలుసా? 20 లక్షల మంది అయ్యారు. 20 లక్షల మంది. విశాఖపట్నం జనాభా అంతా, విజయవాడ జనాభా అంతా, అంత అయిపోయారు వాళ్ళు. 70 మంది వెళ్ళి అంతగా అభివృద్ధి చెందారు. ఎలా అభివృద్ధి చెందారు? దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు.
దేవుడు వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి రాజకీయంగా ఎటువంటి గొడవలు లేని పరిస్థితులు ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి సామాజికంగా ఎటువంటి సమస్యలు లేకుండా చేశాడు. అన్ని సానుకూల పరిస్థితులు అనుగ్రహిస్తే వాళ్ళు విస్తరించారు. ఈ విస్తరణ అనేటువంటి మాట దేవుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు వాడాడు తెలుసా? ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత, అమ్మా ఆదాము, అయ్యా బాబు ఆదాము, అవ్వ, మీరు పని చేయాలయా, ఈ భూమిని మీరు నింపాలయా అని అన్నారు. వాళ్ళు నింపారు, దరిద్రులతో నింపారు. అందుకే దేవుడు కోపం వచ్చి ప్రళయంలో అందరినీ చంపేశాడు, 8 మందినే ఉంచాడు. 9వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ నోవాహును పిలిచి, అయ్యా మీరు భూమిని నింపండి అయ్యా అని అన్నారు. వాళ్ళు దరిద్రులతో నింపారు. బాబేలు గోపురాన్ని సృష్టించాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముని ఏర్పరచుకొని, అబ్రహాముతో ఆ డైలాగ్ వేయలేదు. ఏ డైలాగు? నువ్వు నింపయ్యా అని అనలేదు. అబ్రహాముతో ఏమన్నాడంటే, ఇది వినండి, ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. 4 సార్లు చెప్తాడు ఇదే విషయాన్ని, 4 సార్లు. అందులో ఒకటి చదువుతున్నాను. ఆదికాండం 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నువ్వు చేయొద్దు, నేను చేస్తా. నువ్వు చేయొద్దు, నేను చేస్తా. అబ్రహాముకి కంగారు ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. ఆయన కూడా చేశాడు. ఆయన చేస్తే వచ్చింది ఇష్మాయేలు, దేవుడు ఇస్తే వచ్చింది ఇస్సాకు. కాబట్టి ఈ రోజు కూడా 4000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇష్మాయేలీలకి ఇశ్రాయేలీలకి పడుతుందా? పడదో. చాలామంది చెప్పేది ఏంటి తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం వాళ్ళిద్దరి మధ్యనే వస్తుందేమో అని. ఎందుకు అనంటే కంగారు. నేను విస్తరింప చేస్తా అని దేవుడు అంటే, మనోడు తురుంకానాలాగా ముందుకెళ్ళాడు. మనం కూడా కొన్నిసార్లు అట్లా చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను విస్తరింప చేస్తా అన్నాడు. 7వ వచనంలో ఆ విధంగా విస్తరింపజేశాడు. ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇంతమందిని నేను ఇలా చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు ఈ దేశంలో మనకి ఎంత స్వేచ్ఛనిచ్చాడు. ఇంత పెద్ద మైక్ పెట్టుకొని, ఇంత పెద్ద స్టేజ్ వేసి, ఇంత పెద్ద లైట్లు పెట్టుకొని దేవుని వాక్యాన్ని గట్టిగా బోధించగలిగే స్వేచ్ఛ మనకిచ్చాడా లేదా? ఇచ్చాడు, ఇచ్చాడు. సమస్యలు ఉన్నాయా లేదా నేను అడగట్లా, ఉన్నాయి. కానీ స్వేచ్ఛ కూడా ఉన్నది. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ స్వేచ్ఛ? దేవుడు ఎందుకు నిన్ను కుర్చీ మీద కూర్చోపెట్టాడు? మీకు ఆటోలు పంపించుని ఉంటారు కొంతమందికి. ఆటో మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టి ఉంటారు. అక్కడ అయిపోతే ఫుడ్ మళ్ళీ వండుతున్నాం అని చెప్తున్నారు. మీకు ఆటో ఇచ్చారు, ఫుడ్ పెట్టారు, కుర్చీ వేశారు. అయితే మీరు గాలి ఆడక కాగితాలు తిప్పుకుంటూ వింటా ఉంటే, చెమట కక్కుకుంటూ నేను వాక్యం బోధిస్తూ ఉన్నా, ఆ సౌండ్లో మీకు సరిగ్గా వినబడదేమో అని చెమటకైనా ఇష్టపడి దాన్ని ఆపించా. ఇంత చేస్తే తీపిడాయా నీకు దేవుని వాక్యంలో ఎదగకుండా ఉండటానికి? ఒళ్ళు కొవ్వా, పొగరా? ఎందుకు ఎదగలేవు? ఎందుకు పెరగలేవు? ఎందుకు నువ్వు అభివృద్ధి చెందట్లేదు వాక్యంలో? ఇన్ని సంవత్సరాల కొద్దీ, సంవత్సరం తర్వాత సంవత్సరం పెద్ద పెద్ద వర్తమానికలు పిలుచుకొచ్చి ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చి వాక్యాన్ని మీకు బోధిస్తే వినటానికి తీపిడాయి అంట మీకు. ఎందుకని ఎదగరు? ఎందుకని విస్తరించరు? ఎందుకని వాక్యం గుర్తుండదో? RRR సినిమాలో పాట గుర్తుంటుందే, స్టెప్పులు ఎలా వేయాలో మీకు బాగా గుర్తుంటుందే, బాహుబలి గుర్తుంటుందే, కానీ వాక్యం గుర్తుండదు మీకు. నేను చాలా బాధతో చెప్తున్నా ఈ మాట, చాలా బాధతో చెప్తున్నా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు వెసులుబాటును కలిగించాడు. దేవుడు ఈ సిద్ధపాటునిచ్చి దేవుని వాక్యం నీ చెవిలో వినబడేటట్లు చేస్తే నువ్వు వినవే, దాన్ని పాటించవే. మీలో చాలామంది ఇక్కడ కూర్చొని వాక్యం కూడా వినరు. ఇప్పుడు కూడా ఏదో సొల్లు ఆలోచిస్తూ ఉంటారు. మీలో కొంతమంది మొబైల్లో చూసేవాళ్ళు ఉన్నారు. ఐ కెన్ సీ, నేను చూడగలను. మిమ్మల్ని ఎరగపోదేయాలి. ఇంతకంటే ఏం చేయాలి మీకు? ఫుడ్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి కుర్చీ వేసి ఇంత లక్షలు ఖర్చు పెట్టి హడావిడి చేసి వాక్యం వినరా అంటే, వినకపోతే ఏమనాలా?
వినకపోతే ఏమనాలా? 7 వచనాలు. దేవుడు వాళ్ళు అభివృద్ధి చెందటానికి సానుకూల పరిస్థితిని ఇచ్చాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం. 8వ వచనంలో మొదటి మాట చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన మాట అది. అప్పుడు అనే మాట కనబడంగానే నా హృదయంలో వచ్చే ఒకే ఒక ప్రశ్న, ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? బాగా అవకాశం కల్పించిన తర్వాత, అభివృద్ధి చెందటానికి సానుకూల పరిస్థితి ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత, అప్పుడు దేవుడు ఇది చేశాడు. మనకి స్కూల్ ఫైనల్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది? జూన్ నెలలో ఉండదు. జూన్ నెల నుంచి మార్చి నెల దాకా పాఠాలన్నీ నేర్పించిన తర్వాత, టెక్స్ట్ బుక్ అంతా పూర్తయిపోయిన తర్వాత, అన్ని విషయాలు వివరించిన తర్వాత అప్పుడు పరీక్ష మొదలవుతుంది. అది మన స్కూల్. అదేవిధంగా ఒక పని అప్పగిస్తే ఆ పనికి ఒక టైం పెడితే, ఆ టైం పూర్తయినప్పుడు అప్పుడు ఎక్కడ దాకా వచ్చింది పని? పూర్తయిందా? 5 రోజుల్లో పూర్తి చేస్తా అన్నావు, 5 రోజులు అయిపోయింది, పూర్తయిందా? దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో ఎదగాల్సిన విధంగా ఎదగకపోతే అప్పుడు ఏడుస్తావు. ఎప్పుడు ఏడుస్తావు? అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించను. యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించనంటే యోసేపు పేరు తెలియదని కాదు, యోసేపు చేసిన గొప్ప కార్యాలు తెలియదు. యోసేపు లేకపోతే ఐగుప్తు దేశం అడుక్కు తినేదేమో. యోసేపు ఉండటం బట్టి ఆ 7 సంవత్సరాల కరువుని తట్టుకునే పరిస్థితి వచ్చింది ఐగుప్తుకి. మిగిలిన చుట్టూ రాజ్యాలు కూలిపోతే ఐగుప్తు దేశం ఒక్కటే నిలబడింది. అందుకనే ఆయన చేసిన మంచి కార్యాలు మర్చిపోయాడు ఒకడు. ఈ మధ్యన ఒక ఆయన తెలంగాణలో ఏమన్నాడంటే, అంబేద్కర్ భారతదేశానికి చేసిన కార్యాలు మర్చిపోయి, అంబేద్కర్ భారతదేశానికి చేసిన కార్యాలు తెలియక అతను ఉపయోగించిన డైలాగ్ ఏంటి తెలుసా? నేనే అంబేద్కర్ ఉన్న కాలంలో ఉంటే కాల్చి చంపేసి ఉండేవాడిని అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట? అంబేద్కర్ ఏం చేశాడో తెలియదానికే. అంబేద్కర్ ఏం చేశాడో తెలీదు. భారతదేశంలో క్రైస్తవుల్ని దూషించేవాళ్ళు, మీరు పరాయి దేశస్తులరా, మీరు బ్రిటిష్ వాళ్ళరా, మీరు మతం మార్చేవాళ్ళరా అని చెప్తూ ఉంటారు. నాకెప్పుడో ప్రశ్న వస్తుంది, ఏమన్నా తెలుసా? ఆర్ఎస్ఎస్ నాయకుల్ని, ఏబీవీపీ నాయకుల్ని, బజరంగ్ నాయకుల్ని, సార్ ఒకసారి రండి, ఒకసారి రండి సార్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూశారు సార్, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరే అడగండి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎన్ని ప్రసంగాలు విన్నారో అడగండి సార్ మీరే. వీళ్ళల్లో కొంతమంది 50 ఏళ్ళోళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 50 వర్తమానాలు చొప్పున 50 × 50 2500 వర్తమానాలు విన్నారు. వాళ్ళు మారేరేమో అడగండి మీరే. వాళ్ళు మారలేదండి, వాళ్ళు ఇంకా తాగుబోతులే, ఇంకా సిగరెట్ బీడీ తాగేవాళ్లే, ఇంకా పాన్ గుట్కా తినేవాళ్లే, ఇంకా సెకండ్ సెటప్తో మరిగేవాళ్లే. 50 సంవత్సరాల నుంచి వాక్యం విన్నా మారినోళ్ళు ఒక్కసారి నేను వాక్యం చెప్తే మారిపోతాడని ఎవడే అన్నది మీద? ఎవడండి చెప్పింది? సార్ మీ క్యాలిక్యులేషన్ రాంగ్ సార్. మా చర్చిల్లో 1000 మంది ఉన్నారు సార్ మార్పు చెందకుండా. నువ్వు మారావా? ఇక్కడున్న వాళ్ళు నేను అడుగుతున్నా, నువ్వు మారావా? ఇప్పుడు సస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు మారావా? నీకు డౌట్ లేకుండా చెప్పగలవా నేను ఇప్పుడు యేసయ్య వస్తే పరలోకానికి వెళ్తానని? ఎన్ని ప్రసంగాలు విన్నావు నువ్వే చెప్పు. ఎన్నిసార్లు వాక్యం విన్నావు? మార్పు లేదే, అదే పరిస్థితి. మార్పు లేనటువంటి వాడు